బలగం సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న కమెడియన్ వేణు ఎల్దండి ఎట్టకేలకు ఇప్పుడు తన రెండో చిత్రంతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన తెరకెక్కిస్తున్న తాజా మూవీ ఎల్లమ్మ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూపొందిస్తున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎల్లమ్మ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. అది సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో గూస్ బంప్స్ తెప్పించేలా గ్లింప్స్ని రూపొందించారు. బలగంలో గ్రామీణ వాతావరణాన్ని, భావోద్వేగాలను నేచురల్గా చూపించిన వేణు ఎల్లమ్మలోనూ అదే స్థాయిలో బలమైన కథను తీసుకొస్తున్నారని గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. ముఖ్యంగా లీడ్ రోల్లో నటిస్తున్న రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హాట్ టాపిక్గా మారారు. నిజానికి ఎల్లమ్మ మూవీలో హీరో ఎవరు అన్న దానిపై చాలా రోజుల పాటు సస్పెన్స్ కొనసాగింది. చివరికి ఆ ఉత్కంఠకు నేడు తెరపడింది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా దేవిశ్రీ ప్రసాద్ హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. సంగీత దర్శకుడిగా ఇప్పటికే పాన్ ఇండియా వైడ్ గుర్తింపు సంపాదించుకున్న దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఆయన ఇందులో పార్షి అనే డప్పు కళాకారుడి పాత్రలో కనిపించనున్నారట. అయితే గ్లింప్స్ స్టార్టింగ్లోనే గాలిలో సుడులు తిరుగుతూ ఆకాశంలోకి ఎగిరే వేపాకుతో పాటు ఆసక్తిగా చూస్తున్న ఓ మేక ఏదో ఒక దివ్యశక్తి ఉందన్నట్లుగా తెలుపుతున్నాయి. గజ్జెల చప్పుడుతో ఒకరు బూట్లు వేసుకొని మరొకరు పరిగెత్తుకుంటూ రావడం, ఆ వేపాకు మబ్బులపైకి వెళ్ళి అమ్మవారి రూపంగా మారడం వంటి సీన్స్ ఆసక్తి రేపాయి. చివర్లో వర్షంలో తడుస్తూ నడుముకు డోలు కట్టుకుని దేవిశ్రీ ఎంట్రీ ఇవ్వడం హైలైట్ అని చెప్పాలి. డిఎస్పీ మేకోవర్ మామూలుగా లేదు. లాంగ్ హెయిర్, షర్ట్ లేకుండా మాస్ లుక్లో ఆయన్ను చూస్తుంటే ఈ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో అర్థమవుతోంది. అయితే ఎల్లమ్మ మూవీకి సంగీతం కూడా దేవిశ్రీ ప్రసాదే అందిస్తూ ఉండడం గమనార్హం. తన డెబ్యూ కోసం అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ సమకూర్చుతున్నట్లు గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. మట్టి గోడలతో ఉన్న పాతకాలపు ఇంట్లో మేకుకు వెల్లడదీసిన డప్పుతో కూడిన ఆ పోస్టర్లో డప్పుపై రక్తం మరకలు కనిపించడం ఈ సినిమాపై మరింత ఉత్కంఠను పెంచింది. ఏదేమైనా ఎల్లమ్మలో బలమైన భావోద్వేగాలు, సామాజిక అంశాలు ఉండబోతున్నాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇక ఎల్లమ్మ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన బలగం దర్శకుడు వేణు ఎల్దండి తన తర్వాతి ప్రాజెక్ట్ ఎల్లమ్మతో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. కొన్నిసార్లు మనం అనుకున్నవన్నీ జరగవు. మన కళ్ళ ముందే అన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి హీరో నితిన్కి ఎదురైంది. ప్రస్తుతం ఆయన బాధ వర్ణించడం చాలా కష్టం. ఇంతకీ ఆ బాధ దేని గురించి అనుకుంటున్నారా? ఎల్లమ్మ సినిమా గురించే. ఎందుకంటే ఎల్లమ్మ సినిమాను ముందుగా అనుకున్న హీరో నితిన్ కాబట్టి అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు నితిన్. నిజానికి 2 ఏళ్ల క్రితమే ఎల్లమ్మ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది, కానీ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా సంక్రాంతి కానుకగా ఎల్లమ్మ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఎల్లమ్మ ఒగ్గు కథలు, డప్పుల మోతలు లాంటి రూరల్ కంటెంట్తో వచ్చిన ఈ గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశాన్ని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ దక్కించుకున్నాడు. ఈ ఒక్క గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక రేంజ్లో పెంచేసింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను భారీగా తెరకెక్కించనున్నారట దర్శకుడు వేణు. ఇక ఈ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి నెటిజన్స్ హీరో నితిన్పై జాలిని చూపిస్తున్నారు. బ్యాడ్ లక్ నితిన్ అంటూ కామెంట్స్లు పెడుతున్నారు. ఒక తెలంగాణ హీరోగా ఎల్లమ్మ సినిమాలో నితిన్ చేసి ఉంటే ఆ ఇంపాక్ట్ ఇంకా బాగా ఉండేదంటూ కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ సినిమా నుంచి నితిన్ తప్పుకోవడానికి కారణం అతని ప్రీవియస్ సినిమాలే అని అంటూ ఉన్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.